అందరికీ నమస్కారము. ఈరోజు సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ యూట్యూబ్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఎంటైర్ సౌత్లో, ఎస్పెషల్లీ కర్ణాటక కార్పొరేట్ ఆఫీసులలో, తర్వాత తమిళనాడులో, మిగతా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఈ శామ్ పిట్రోడా ఈజ్ అ చైర్మన్ ఆఫ్ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ. నేను పొలిటికల్ పార్టీ గురించి ఏం మాట్లాడడం లేదు. మన భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకునే సమయం వచ్చింది. అందరము కలిసిమెలిసి పనిచేస్తున్నాము. ఈ దేశ అభివృద్ధికి రాజకీయ నాయకులు కూడా పనిచేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక్కొక్క ప్రాంతం, ఒక్కొక్క రాష్ట్రం వాళ్ళను, ప్రదేశాన్ని శామ్ పిట్రోడా మమ్మల్ని ఏమో దక్షిణ భారతీయులు సౌత్ ఆఫ్రికన్లా కనపడతారు, ఈస్ట్ ఇండియా వాళ్ళు అట్లా కనపడతారు, వెస్ట్ ఇండియా వాళ్ళేమో అట్లా కనపడతారు, ఇంకొకరేమో అరబ్ లాగా. ఆయన ఎవరండి డిసైడ్ చేసేది? ఇప్పుడు అరబ్బీసు వాళ్ళ కల్చర్ ఉంది, తర్వాత ఆఫ్రికన్స్ వాళ్ళే ఇలా పోల్చడం తప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా రాజకీయం చేసుకోండి మీరు, కానీ మీరు ఈ నల్లగా ఉన్నారు, డార్క్గా ఉన్నారు, తర్వాత కాబట్టి ఆఫ్రికన్స్ మీరు ఇట్లా ఉన్నారు, ఇట్లా చేయని, ఇది తప్పు. ఎందుకంటే ప్రజల మనోభావాలు దెబ్బతింటే. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, ఇది ఎలక్షన్ టైం, ఎన్నికల సమయము. ఇలా శామ్ పిట్రోడా లాంటి వాళ్ళు ఇటువంటి కామెంట్స్ చేస్తే కొన్ని రాజకీయ పార్టీలకు వాళ్ళకే ఇబ్బంది. కాబట్టి ఇప్పుడు భారతదేశము పూర్వంలాగా లేదు. చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, ఆర్థిక పరిస్థితి బాగుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, విదేశాలలో కూడా వీళ్ళు ఇటువంటి టైప్ ఆఫ్ వర్డ్స్ కానీ క్రిటిసిజం కానీ ఎవరు ఫేస్ చేయలేదు. కాబట్టి ఏ రాజకీయ నాయకులైనా ఓవర్సీస్ ఉండొచ్చు, కానీ ఎస్పెషల్లీ దక్షిణ భారతీయులు, ఎందుకంటే దే ఆర్ వెరీ సెంటిమెంటల్. ఇప్పుడు మా కలర్ కాంప్లెక్షన్ గురించి మాట్లాడవలసిన అవసరం ఏముంది? మేమంతా భారతీయులము. ఇది నార్త్ ఈస్ట్ అయినా భారతీయుడే, వెస్ట్ అయినా భారతీయుడే, అందరం భారతీయులం లాగానే ఉన్నాం. అటువంటిప్పుడు ఈ విధమైన విమర్శలు చేయడము తప్పు. జై హింద్, జై భారత్.